కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సన్మానం చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా మనులు 33% రిజర్వేషన్ కల్పించిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, మహిళలకు బతుకమ్మ పండుగకు రేవంత్ సర్కార్ మొండి చేయి చూపెట్టిందని విమర్శించారు. మహిళలకు ఇచ్చే హక్కులను కాపాడాలని కోరుతున్నామన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 33% ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరపున, శాసనసభ తరపున, మహిళల తరపున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో ప్రోగ్రాం చేసి, నిరాదీక్షలు చేసి సాధించి దానికి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా 33% ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ. ఈ మహిళా సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తుగా 50% ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్పంచులు కానీ, జెడ్పీటీలు కానీ, ఎంపీటీలు కానీ, అదేవిధంగా హైదరాబాద్ నగరం ఉన్న కార్పొరేషన్ కానీ, కార్పొరేషన్ మేయర్ కానీ చేసినటువంటి గొప్పతనం ఆ రోజున మా కేసీఆర్ నాయకత్వం జరిగింది. దాన్ని కొనసాగించాలని, ఫ్యూచర్లో మహిళలకు ఉన్న హక్కులను కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.